పేపర్ లీక్ ఎన్టీఏ నుంచే జరిగిందట. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎక్కడి నుంచి జరిగిందంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా, అక్కడి నుంచే జరిగిందట. ప్రశ్నాపత్రాలు ముద్రించే ప్రెస్ గురించి తెలిసిన వారి ద్వారానే బయటకు వచ్చింది. అంటే పేపర్లు ఎక్కడ ముద్రిస్తారు, ఎవరికి తెలుస్తుంది? ఎన్టీఏకి తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించేది మొత్తం ఎన్టీఏనే కదా. ఎన్టీఏ ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్రం పరిధిలో ఉంటుంది. మరి ఎవరి ద్వారా ఆ విషయం తెలిసింది ఇక్కడ ఫలానా చోట ప్రింట్ చేస్తామని? ప్రశ్నాపత్రాలు ముద్రించే ప్రెస్ గురించి తెలిసిన వారి ద్వారానే ఇది బయటకు వచ్చింది. ఎవరు చెప్తున్నారు ఇది? ఈ కేసును సిబిఐకి అప్పగించారు కదా, సిబిఐ చెప్తున్నది. 5 నిందితులకు 7 రోజుల సిబిఐ కస్టడీ, మరో 2 అరెస్ట్. పరీక్ష రద్దుతో యూపీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు, అసలు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇంతవరకు రాజీనామా లేదు. 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఉద్యోగాల విషయంలో పేపర్ లీకులు, చివరికి పోటీ పరీక్షల విషయంలో కూడా పేపర్ లీకులేనా? ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతులు పరీక్షలకు హాజరవ్వకుండానే డాక్టర్ని అని చెప్పుకున్న ప్రధాన నిందితుడు శుభమట. అంటే సీట్ వచ్చి ఎగ్జామ్ బాగా రాసిండు, ఈయన డాక్టర్ని అయిపోతున్నా అని చెప్పుకొని తిరిగిండట. చివరిగా ఎగ్జామ్ రద్దయింది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో అవుతుందో కాదో ఏమవుతుందో ఆ మానసిక వేదనలో సూసైడ్ చేసుకున్నాడు. అసలు అభ్యర్థులకు బదులు నకిలీలను పంపి నీట్ పరీక్ష రాయించిన బీహార్ ముఠా అట. అసలు ఎగ్జామ్ రాసిందట, అసలు క్యాండిడేట్ పోలేదట, ఎవరితో నకిలీ వాళ్ళతో రాయించిరట. మరి ఎగ్జామ్ సెంటరు, ఇన్విజిలేటరు వ్యవస్థ ఏం చేసింది? మళ్ళీ వీళ్ళు బయోమెట్రిక్లు, ఈ మెట్రిక్లు, మరి ఎట్లా అదర్స్ వచ్చి లోపలికి ఎంటర్ కాగలిగినారు? ఎంత దుర్మార్గం ఇది అసలు. ఇగో కంచె చేను మేస్తే అన్న చందంగా నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచే ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని సిబిఐ వెల్లడించింది. ఎన్టీఏ నుంచి బయటకు వచ్చిన ప్రశ్నాపత్రాలు పూణేకు చెందిన ఒక వ్యక్తికి చేరినాయి. ఫస్ట్ పూణేకు చెందిన ఒక వ్యక్తి దగ్గరికి పోయినాయి. అక్కడి నుంచి ప్రధాన నిందితుడు శుభం ఖైర్నార్ చేతికి అందినాయట. ఈ శుభం అంటోడు మెయిన్ అక్యూజ్డ్ అనమాట. పూణేకి వచ్చినాయి, పూణే నుంచి శుభం దగ్గరికి వచ్చినాయి. ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులు శుభం ఖైర్నార్ నాసిక్, మంగిలాల్ బివాల్, వికాస్ బివాల్, దివేష్ బివాల్, వాళ్ళ ముగ్గురిది జైపూర్, యష్ యాదవ్ గురుగ్రామ్ అట. ఈ 5 తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో సిబిఐ గురువారం వాదన వినిపించింది. పేపర్ లీకేజీ అక్రమాలు జరిగిన తీరును సిబిఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వివరించారు. మంగీలాల్ బివాల్ చిన్న కుమారుడు అమన్ నీట్ యూజీ పరీక్ష రాయబోతున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాల కోసం మంగీలాల్ శుభం ఖైర్నార్ను సంప్రదించిందట. దీనిపైన శుభం ఏం చేసిందట? పూణేకు చెందిన ఒక వ్యక్తితో మాట్లాడిండట. ఆ వ్యక్తికి ఎన్టీఏలో పరిచయాలు ఉన్నాయట, ఏది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో. అక్కడి నుంచి ప్రశ్నాపత్రాలు రాగానే వాటిని శుభం సహనిందితుడైన యష్ యాదవ్కు పంపించిండట. ఏప్రిల్ 29వ తేదీన యష్ ఏం చేసిండు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నాపత్రాలను పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్లో మంగీలాల్కు పంపించిండట. దీంట్లో కనీసం 150 ప్రశ్నలు అసలు ఎంట్రన్స్ ప్రశ్నాపత్రంలో ఉన్నట్లయితే 10 లక్షలు ఇవ్వడానికి మంగీలాల్ అంగీకరించిండట. అంటే ఇందులో 150 క్వశ్చన్స్ కనుక సేమ్ మెయిన్ పేపర్లో ఉంటే కనుక నీకు 10 లక్షలు ఇస్తాను ఒప్పందం కుదిరిందట. పీడిఎఫ్ను మరిన్ని ప్రింట్లు తీసిరట. ప్రింట్లు తీసి తన కుమారుడు అమన్తో పాటు నీట్ రాస్తున్న బంధుమిత్రుల పిల్లలకు కూడా మంగీలాల్ పంపిండట. మరింతమంది నీట్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి పేపర్ను అమ్ముదామని, అభ్యర్థుల వివరాలు సేకరించాలని మంగీలాల్ ఏం చేసిండు? వికాస్ బివాల్కు చెప్పిండట. అరే నా దగ్గరికి పేపర్ వచ్చింది, ఈ పేపర్ని మా కొడుక్కి ఇచ్చినా, మా చుట్టాలందరికి ఇచ్చినా, ఇంకా దీన్ని అమ్ముకోవచ్చు కదా, ఇట్లా కూడా పైసలు వస్తాయి కదా మనకని ఇంకోని చెప్పిండట. ఆ వికాస్ బివాల్ అంటోండి. వాడేం చేసిండు? దీంతో వికాస్ పలువురు నీట్ అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని లీకైన ప్రశ్నాపత్రాల కోసం వారి వివరాలను యష్కు పంపించిండట. ఈ విధంగా లీకేజీ పేపర్ల పంపిణీ కొనసాగింది. నిందితులను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని సిబిఐ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిందితులను 7 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ లీకేజీ వ్యవహారం అంతా ఒక వ్యవస్థీకృత ముఠా ఆధ్వర్యంలో జరిగిందని న్యాయాధికారి వ్యాఖ్యానించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు సిబిఐ ఫోరెన్సిక్ విభాగానికి పంపించింది. డిలీట్ చేసిన సమాచారం ఏదైనా లభించవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఎన్టీఏ నుంచే లీకేజీ జరిగిందని తెలిసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్రపై సిబిఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రాలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ గురించి తెలిసిన అధికారుల ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నది. ఈ మేరకు పలువురు అధికారులు, సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన మరో 2 సిబిఐ అరెస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు చేసింది. దాని తర్వాత యూపీలో ఒక అబ్బాయి చనిపోయింది. నీట్ రద్దుతో తీవ్ర మనోవేదనకు గురైన యూపీకి చెందిన రితిక్ మిశ్రా అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు. లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ ఇప్పటికే 2 సార్లు నీట్ రాసిండు. తాజాగా మరోసారి హాజరైండు. ఈసారి తప్పకుండా సీట్ వస్తుంది అనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. పరీక్ష రద్దయిందని తెలిసినప్పటి నుంచి తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యాడు అని రితిక్ తండ్రి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపైన దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గురువారం ఐఐఎం అహ్మదాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అసలు ఆయన రిజైన్ చేయాలి ఇమీడియట్గా. కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ పేరుతో దందా చేసిండట. లీకేజీ కేసులో కీలక నిందితుడైన శుభం ఖైర్నార్ తాను డాక్టర్ను అని చెప్పుకునేవాడని, కానీ అతడు ఏనాడు మెడికల్ కాలేజీ క్లాసులకు హాజరు కాలేదని వెల్లడైందట. వాడు దొంగ. అసలు పేపర్ లీకేజ్ విషయం బయటకు ఎట్లా వచ్చింది? ఈ నెల 3వ తేదీన నీట్ జరిగిన నెక్స్ట్ డే రాత్రి 1:30 రాజస్థాన్లోని సికార్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి వచ్చిండు. నీట్ పేపర్ లీక్ అయిందని ఆ పోలీస్ స్టేషన్లో చెప్పిండు. తన వద్ద చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు చూపిస్తూ గెస్ పేపర్ పేరుతో ఇవి బయటకు వచ్చాయని, నీట్లో కూడా ఇవే ప్రశ్నలు వచ్చాయని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపిండట. లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని పోలీసులు చెప్పిరట. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. తర్వాత ఎన్టీఏకు ఈమెయిల్లో పంపించిందట. నీట్లో వచ్చిన ప్రశ్నలను గెస్ పేపర్తో సరిపోల్చమని తనకు ఒక వ్యక్తి అందజేశాడని, రెండింటిలో ఉన్న ప్రశ్నలు ఒకటే కావడంతో పేపర్ లీకేజీ జరిగిందని భావించి తాను ఫిర్యాదు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడట. ఆ మెయిల్లో ఎన్టీఏకు ఫిర్యాదు చేసిన ఈయన సికార్లోని ఒక కోచింగ్ సెంటర్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నట. విషయం ఏంటంటే ఆయన చెప్పకపోతే అంతే కదా. మరి ఓన్లీ ఈ సంవత్సరమే లీక్ అయిందా, పోయిన సంవత్సరం కూడా లీక్ అయిందా? ఒకవేళ ఈ శుభం అంటోడు పోయినసారి కూడా లీక్ చేసి ఉన్న ఈ విషయాన్ని బయటికి రానియ్యారు. ఎందుకంటే మొత్తం దేశం అంతా ఆగమవుతుంది. సో ఒకవేళ చేసినా అని చెప్పినా కూడా బయటికి రానియ్యారు. ఎంత ఘోరం అసలు ఇది. ఎక్కడ ఇది? బీహార్ కేంద్రంగా మరో ముఠా ఉందట. బీహార్లోని భగవాన్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల కేంద్రంగా ఒక నీట్ అక్రమాల ముఠా పనిచేసిందట. నీట్ జరగడానికి ఒకరోజు ముందు బీహార్లోని నలందాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు 3 యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారట. వారి వాహనాల్లో నోట్ల కట్టలు కనిపించినాయట. ఇది ఓపెన్గా జరిగింది దందా.